హాయ్ హలో నమస్తే, నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. చాలా మంది బ్రదర్స్ నాకు కామెంట్ పెట్టారు. కామెంట్లో మెడికల్ షాప్స్ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని గురించి చాలా మంది అడిగారు. సో దాని మీద నేను వీడియో ఇవ్వబోతున్నాను. సో దానికంటే బిఫోర్ నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ చాలా మంది వ్యూస్ చాలా మంది చూస్తున్నారు, బట్ మీకు ఏం కావాలో కామెంట్లో తెలిపినప్పుడు మాత్రమే దాని మీద నేను వీడియో, మీకు కావాల్సిన వీడియో నేను అందించగలుగుతాను. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ వీడియోలో వెళ్ళిపోదాం. మెడికల్ షాప్స్ చాలా కాంపిటీషన్ అయిపోయింది. ఈరోజు జనాలు చాలా మంది మెడికల్ షాప్స్ చాలా, అంటే హెల్త్లో మనము ఎంత కాన్షియస్, ఏదైనా డైట్ ప్లాన్ ఏం చేసినా కూడా, మనం ఏది చేసుకున్నా కూడా మెడికల్ రోజు ఏదో ఒకటి చిన్న చిన్న రోగాలు వస్తూనే ఉన్నాయి. సో పాపులేషన్ పెరుగుతున్న ఏ కారణాలైనా కావచ్చు. సో మెడికల్ షాప్లో చాలా మందికి బిజినెస్ కూడా తక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి దాని మీద నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మీరు ఫాలో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెంబర్ 1 పాయింట్ వచ్చేసి, మన మెడికల్ షాప్ మనం పెట్టేటప్పుడు లైసెన్స్ అన్ని తీసుకుంటాం, బట్ లొకేషన్ ఏదైతే ఉందో, లొకేషన్ చూజ్ రైట్ లొకేషన్ అంటాము. సో రైట్ లొకేషన్ ఏదైతే ఉందో, నెంబర్ 1 మీరు రైట్ లొకేషన్ చూజ్ చేసుకోండి. గేటెడ్ కమ్యూనిటీ ఏరియా ఏదైతే ఉందో, లేదంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా కావచ్చు, లేదంటే అక్కడ ఇన్ఫ్రా ఉన్న ఏరియా కావచ్చు, మీకు అక్కడ అంటే సరౌండింగ్స్లో మీకు వాకబుల్ డిస్టెన్స్లో, అంటే అన్ని మీకు అవైలబిలిటీ, షాప్ దగ్గరికి మీకు ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేటట్టు మీరు రోడ్కి స్పేస్ చూసుకొని మంచి ఏరియాలో చూసుకోండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి, మన గురించి మనం బ్రాండింగ్ చేసుకోవాలి. ఏదైనా సరే, ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ మెడికల్, ఎనీ బిజినెస్, ఫస్ట్ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చిన్న ఫంక్షన్ ఉంటేనే 100 మందికి చెప్పుకుంటాం. అలాంటిది మన గురించి మనం బ్రాండింగ్ చేసుకోవాలి. బ్రాండింగ్, మన ప్రోడక్ట్ ఉంది, మనం ఇక్కడ మెడికల్ షాప్ పెడుతున్నాము, చిన్న చిన్న యాక్టివిటీస్, లీఫ్లెట్లు, పేపర్ యాడ్స్, అంటే పేపర్లో ఇచ్చేయడము, తర్వాత కాలనీస్ ఏదైతే ఉందో ఆ కాలనీస్ అంతా కూడా మనము లీఫ్లెట్, ప్యాంప్లెట్స్ ద్వారా మనంతా ఇక్కడ మెడికల్ షాప్ వస్తుంది అని చెప్పి మనం బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు మెడికల్ షాప్ పెట్టుకున్నప్పుడు, మెడికల్ షాప్స్లో మీకు స్పేషియస్గా ఉందనుకోండి, మెడికల్ షాప్ పెట్టిన తర్వాత స్పేషియస్ ఉంది, అక్కడ ప్యాథాలజీ సెంటర్ పెట్టండి, అక్కడ బ్లడ్ శాంపిల్ సెంటర్ పెట్టుకోండి. అలా మీకు ఒక పర్సన్ని హైర్ చేసుకోండి బ్లడ్ శాంపిల్ కోసం. అలా పెట్టిన తర్వాత ఒక వెయిట్ మిషన్ షాప్ ముందు, మన షాప్ కి ఎంట్రన్స్ దగ్గర ఒక వెయిట్ మిషన్ పెట్టి దానికి ఒక మిర్రర్ ఇవ్వండి. మిర్రర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ వెయిట్ మిషన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెయిట్ మిషన్ పెట్టుకున్నప్పుడు బిఎంఐ కూడా మీరు కావాలంటే 1-2 మినిట్స్ బిఎంఐ ఉంటుంది, బిఎంఐ చెకప్ కూడా ఫ్రీ పెట్టేయండి. ఈ రోజుల్లో బిఎంఐ మిషన్ వస్తుంది, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఏంటంటే, అందులో ఉన్న కొలెస్ట్రాల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అందరికీ ఆ బాడీ ఫ్యాట్ కావచ్చు అన్ని తెలిసిపోతాయి బిఎంఐలో. సో మనకు ఈజీగా బిఎంఐ మిషన్స్ ద్వారా మనము కస్టమర్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నప్పుడు కస్టమర్ రొటేటెడ్ గా మన దగ్గరకు వచ్చేస్తారు. అండ్ బీపీ చెకప్ పెట్టుకోండి, బీపీ చెకప్ కూడా ఫ్రీగా ఇవ్వండి. ఒక పర్సన్ ని హైర్ చేసుకొని ఫ్రీగా ఇవ్వండి. దీని ద్వారా మీకు రిపీటెడ్ గా మీ కస్టమర్, అంటే ఫస్టే మీకు లాభాలు రాకపోవచ్చు, బట్ డెఫినెట్ గా అంటే వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మీకు కస్టమర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనకు డయాబెటీస్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారండి. మనకు రెగ్యులర్ గా ప్రోడక్ట్ కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో డయాబెటీస్ వాళ్ళకి రెగ్యులర్ గా మెడిసిన్స్ అవసరం ఉంటాయి. సో షుగర్ పేషెంట్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి అంటే రెగ్యులర్ గా వాడే వాళ్ళు ఉంటారు, ఇంజెక్షన్స్ అలాంటివి రెగ్యులర్ వాడే వాళ్ళు ఉంటారు. అలాంటి కస్టమర్స్ తో మీరు రిలేషన్ బాండ్ చేసుకోవాలి. రిలేషన్ బాండ్ చేయాలి వీళ్ళందరితో అంటే, మనం ఒక సిఆర్ఎం టీమ్ ని పెట్టుకోవాలి, సిఆర్ఎం సిస్టమ్ ని పెట్టుకోవాలి. సిఆర్ఎం సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, మనకంతా కూడా ఆన్లైన్ లో ఏదున్న బిల్లున్నా ఆన్లైన్ జనరేట్ అవుతుంది, వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ మనకు సేవ్ అవుతుంది, అండ్ వాళ్ళతో మనము కీప్ ఆన్ టచ్ లో ఉంటాం. ఈ మంత్ లో వాళ్ళు మెడిసిన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆ మెడిసిన్ కనుక మన దగ్గర లేదు, బట్ మన దగ్గర ఒక 15 days మెడిసిన్ ఉంది, ఆ 15 days మెడిసిన్ ని పంపించండి. అంటే కస్టమర్ కి 1 month మెడిసిన్స్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి 1 month మెడిసిన్ ఉన్నా కూడా 15 days ఇవ్వండి. ఎందుకు 15 days అంటే, ఏదైతే కస్టమర్ ఉన్నారో ఇంకో 15 days తర్వాత ఆ ప్రోడక్ట్ కి ఆయనతో రిలేషన్ బాండ్ చేసి ఆయనతో కమ్యూనికేట్ అవ్వాలంటే, మన దగ్గర ఏదైనా ఉంచుకొని ఉండాలి. మన దగ్గర ఏదైనా ఇంకా ప్రోడక్ట్ ఇచ్చేటట్టు, వాళ్ళకు మనము సర్వీస్ ఇచ్చేటట్టు ఉండాలంటే, మనము కొద్దిగా అంటే ఒక 30 days కాస్త 15 days ఇచ్చేసి, మెడిసిన్ ఇచ్చేసి, రిమైనింగ్ మెడిసిన్ ఆ 15 days బిఫోర్ మీరు కీప్ ఆన్ ఫాలో అప్ చేసుకుంటే, మీకు దాని ద్వారా కీప్ ఆన్ మీకు బిజినెస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా మంది చేయరు. చాలా మంది ఎందుకంటే, సరౌండింగ్స్ లో ఉన్న చిన్న చిన్న క్లినిక్స్ అవ్వచ్చు, చిన్న క్లినిక్స్, డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ తో కొలాబరేట్ అవ్వాలి, కొలాబరేట్ విత్ డాక్టర్స్. ఎందుకంటే డాక్టర్స్ తో కొలాబరేట్ అయినప్పుడు, ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనము టచ్ ఆన్ కీప్ ఆన్ ఉంటే ఏంటంటే, వాళ్ళ దగ్గర వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు, ఈరోజు చాలా మెడిసిన్స్ హాస్పిటల్లోనే ఉంటాయి, అది పెద్ద హాస్పిటల్లో ఉంటాయి, బట్ చిన్న క్లినిక్స్, మీకు సరౌండింగ్స్ లో ఉన్న క్లినిక్స్ లో వాళ్ళు మెడికల్ పెట్టుకోరు. సో అలాంటి మీరు క్లినిక్ లో ఉన్న డాక్టర్ తో మనం కొలాబరేట్ అయితే, మనం మెడిసిన్స్ కూడా వాళ్ళు రాసి ఇచ్చినప్పుడు, దాని ద్వారా వాళ్ళకు కూడా మనము రిఫర్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే, రిపీటెడ్ గా మీకు కస్టమర్ అనేది పెరుగుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ మన మెడికల్ షాప్ లోనే మన దగ్గర ఏమైతే ఉన్నాయో ఆ మెడిసిన్సే ఆ యొక్క ఫార్ములా
ఉన్న మెడిసిన్స్ ని ఇవ్వమని మనము చెప్పినప్పుడు ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్ అనేది మన దగ్గర వచ్చి రిపీటెడ్ గా కొంటూ ఉంటారు. డాక్టర్ తో కొలాబరేట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లాయల్టీ ప్రోగ్రామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అనేది మన మీద విశ్వాసము, మన మీద ట్రస్ట్ కస్టమర్ కి కల్పించాలంటే మనము ప్రోడక్ట్ ఏదైతే ఇస్తున్నామో, మనం ఏదైతే మెడిసిన్స్ ఇస్తున్నామో ఆ మెడిసిన్స్ లో ఏదైనా కావచ్చు, మన దగ్గర ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా ఏది కూడా ఎక్స్పైరీ అవ్వకుండా టైం టు టైం మనం చూసుకొని ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మన మీద ట్రస్ట్ ఉండేటట్టు లాయల్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. మన బ్రాండింగ్ అంటే మీ షాప్ ఏదైతే ఉందో అలాంటి మీ మీద మీకు అంటే మీ షాప్ మీద సో అండ్ సో ఏరియాలో సో అండ్ సో షాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ షాప్ నేమే అనుకోండి. మీ షాప్ అంటే సో అండ్ సో మెడికల్ షాప్ సో అండ్ సో ఏరియాలో ఉంటుంది, బట్ మంచి మెడిసిన్స్ ఉంటాయి అక్కడ అన్ని దొరుకుతాయి అన్నట్టు మనం ఒక లాయల్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ మీద నేను చాలా సార్లు చెప్పాను. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క బ్రాండ్ ని సోషల్ మీడియాలో ప్రతి దగ్గర ఇన్స్టా ఒక బిజినెస్ అకౌంట్, ఒక మీకు వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్, ఇవన్నీ కూడా మీకు సోషల్ మీడియాలో మీరంతా కూడా మనము ఉన్న ఈ రోజుల్లో అంతా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. సో కీప్ ఆన్ మనము సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకొని సోషల్ మీడియాలో మనము మన యొక్క బ్రాండింగ్ ని, సోషల్ మీడియాలో మన యొక్క షాప్ ని, మన యొక్క ప్రోడక్ట్ ని మనం సోషల్ మీడియా ద్వారా కస్టమర్ కి అందే విధంగా మనం సోషల్ మీడియాలో మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అన్ని అంటే ఏది సెర్చ్ చేయాలన్నా కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసి సో అండ్ సో మెడికల్ షాప్ అని సెర్చ్ చేసుకొని మెడిసిన్స్ కొనుక్కుంటున్నాం. అలాంటప్పుడు మనం మెడికల్ షాప్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేటట్టు గూగుల్లో సెర్చ్ చేయగానే వచ్చేయాలి. సో నియర్ బై మెడికల్ షాప్ అనగానే మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని ఆ నియర్ బై షాప్ మనకు షో అయ్యేటట్టు రేటింగ్స్ కూడా దాని మీద రేటింగ్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి, రివ్యూస్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఏదైతే మనకు క్యాంపెయిన్స్ ఉంటాయి, హెల్త్ రిలేటెడ్ మనకు హెల్త్ అవేర్నెస్, దాని మీద మనము అవేర్నెస్ ఇవ్వాలి. హెల్త్ అవేర్నెస్ ఏదైతే క్యాంపెయిన్ మనము ప్రోగ్రామ్ చేస్తున్నామో దాని మీద కస్టమర్ కి ఎవరైతే అవగాహన ఇవ్వాలి, వాళ్ళకు క్యాంపెయిన్స్ ఎలా ఇవ్వాలంటే చిన్న చిన్న డెంటల్స్ ఉంటాయి, చిన్న చిన్న మీరు ఏదైనా ఉండొచ్చు, చిన్న చిన్న క్యాంపెయిన్స్ పెట్టుకోవాలి. మన స్టోర్ ముందే చిన్న టెంట్ లాగా పెట్టుకొని టెంట్ దగ్గర చిన్న చిన్న యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో ఫ్రీ చెకప్ అని చెప్పి చిన్న క్యాంపెయిన్ పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు కస్టమర్స్ అనే వాళ్ళు అక్కడ ఫ్రీ అనగానే ఏదో ఒకటి చెకప్ చేయించుకుందామని వస్తారు. ఐ చెకప్స్ పెట్టండి, అప్పుడప్పుడు క్యాంపెయిన్ ఐ చెకప్స్ పెట్టండి, డెంటల్ చెకప్స్ పెట్టండి. ఒక డాక్టర్తో కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని మీ యొక్క మెడికల్ షాప్ పక్కనే మీరు పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే దాని ద్వారా మీకు డాటా అనేది కలెక్ట్ అవుతుంది. దాని ద్వారా కస్టమర్ రిపీటెడ్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో అండ్ సో మెడికల్ షాప్ దగ్గర ఎవ్రీ సో అండ్ సో టైం కి మనకు క్యాంపెయిన్ అనేది ఉంటుందని దాని మీద మీకు కస్టమర్ అయితే రిపీటెడ్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అండ్ డైట్ ప్లాన్ ఇవ్వాలండి. న్యూట్రిషన్స్ డైట్ ప్లాన్ ఏవైతే ఉన్నాయో అది ఎవ్రీ డే మనము కస్టమర్ కి రీచ్ అయ్యేటట్టు చేయాలి. ఎలా ఏ విధంగా అంటే మీరు ఒక క్రియేటివ్ చేసుకొని ఆ క్రియేటివ్ ద్వారా ఆ కస్టమర్ కి ఎవ్రీ డే మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెళ్ళేటట్టు మనము ఆ గుడ్ మార్నింగ్ మెసేజ్ లో కూడా మన మెడికల్ షాప్ కింద పెట్టుకొని ఆ క్రియేటివ్ లో మనము ఈ డైట్ ప్లాన్ అందించాలి. అంటే మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం మెసేజ్ చూడగానే ప్రతిరోజు లేవంగానే యొక్క ఫ్యామిలీతో స్పెండ్ కాదు, లేవంగానే మనం మొబైల్ ఫోన్ చూస్తున్నాం. మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫోన్ చూడంగానే మన గుడ్ మార్నింగ్ మెసేజ్ వెళ్ళిపోవాలి. మీ నుంచి ఆ మెసేజ్ వాట్సాప్ లో ఆ కస్టమర్ డాటా ఉంటే జస్ట్ మీరు ఇచ్చే ప్లాన్ ఎలా ఉంటుంది, అది ఇచ్చేది కూడా డైట్ ప్లాన్. ఈ రోజు ఇది చేయండి, ఈ రోజు ఇది చేయండి, ఈ రోజు ఇది తినండి. హెల్త్ కాన్షియస్ రిలేటెడ్ మీరు మంచి డైట్ ప్లాన్ కనుక ఇవ్వగలిగితే రిపీటెడ్ గా అదే వెళ్తూ ఉంటుంది. మీరు దాంట్లో మీరు ఒక నార్మల్ ఒక క్రియేటివ్ చేసుకొని పంపించుకోవచ్చు. దాని ద్వారా మీకు బిజినెస్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మీరు నాలెడ్జ్ అండ్ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది దీని ద్వారా. అండ్ మీరు హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఉందో అవేర్నెస్ కల్పించాలి. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మీ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా ఉంది అనుకోండి, ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నారు, అక్కడ చిన్న చిన్న క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ మీ మెడికల్ షాప్స్ లో సో అండ్ సో క్యాంపెయిన్స్, ఇక్కడ మన దగ్గర మెడికల్స్ తీసుకుంటే మెడికల్ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే ఇంత డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డెలివరీ ఇస్తాము అని చెప్పి ఒక క్యాంపెయిన్ పెట్టుకున్నారంటే దాని ద్వారా కూడా మీకు బిజినెస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. మీ సరౌండింగ్ లో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, అక్కడ చిన్న చిన్న క్యాంపెయిన్ చేయండి. హెల్త్ అవేర్నెస్, హెల్త్ మీద వాళ్ళకి అవగాహన చేయండి. చిన్న లేదంటే ఎవరైనా చిన్న మెడికల్ డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యి ఒక డాక్టర్ ద్వారా వాళ్ళకు అక్కడ ఒక క్యాంపెయిన్ పెట్టండి. ఒకసారి పెట్టారంటే చాలు, నెక్స్ట్ టైం మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ సర్వీస్ అనేది స్పెషాలిటీ, అంటే స్పెషల్ గా మీరు సర్వీస్ అనేది ఇవ్వగలగాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఏమైందంటే అండి, ప్రోడక్ట్స్ ఏదైనా కూడా ఈ రోజు చాలా మంది కస్టమర్స్ ఇంటి నుంచి ఆర్డర్ చేస్తున్నారు. చాలా మంది హోమ్ డెలివరీస్ ఇవ్వరు. బట్ హోమ్ డెలివరీ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. హోమ్ డెలివరీ అట్లీస్ట్ 200 రూపీస్ మీ దగ్గర మెడిసిన్ కొన్నా కూడా మీరు డెలివరీ ఇవ్వగలగండి. ఎందుకంటే ఈ రోజు ఆ కస్టమర్ రిపీటెడ్ అవుతారు. ఈ రోజు 200 రూపాయలే ప్రోడక్ట్ కొనవచ్చు, బట్ రేపు 500, 1000 రూపాయల ప్రోడక్ట్, 2000, 5000 ప్రోడక్ట్ కూడా మన దగ్గర కొనవచ్చు. కాబట్టి సర్వీస్
అనేది వెరీ ఇంపార్టెంట్. డెలివరీ సర్వీస్ ఇస్తాము అని చెప్పి మన మెడికల్ షాప్ ముందు మీరు ఫ్రీ హోమ్ డెలివరీ అని చెప్పి చిన్న ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని ఆ ఎల్ఈడి స్క్రీన్ లో ఫ్రీ హోమ్ డెలివరీ అని చెప్పి స్క్రోల్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకున్నారంటే దాని ద్వారా ఏమవుతుందంటే మీకు కస్టమర్ అనేది రిపీటెడ్ అవుతారు, సర్వీస్ బాగుందని చెప్పి మీ మెడికల్ షాప్ కి అప్రోచ్ అవుతారు, మీ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారు. వాట్సాప్ లో కూడా మీరు కీప్ ఆన్ టచ్ లో ఉండాలి. వాళ్ళు మెడిసిన్ కావాలనగానే ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. దీని ద్వారా సర్వీస్ అనేది మీరు ఈ విధంగా సర్వీస్ మీరు ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్ గా మీకు కస్టమర్ రిపీటెడ్ గా ఉంటారు. అండ్ మొబైల్ మార్కెటింగ్ అండి, వెరీ ఇంపార్టెంట్ మొబైల్ మార్కెటింగ్. మొబైల్ మార్కెటింగ్ లో మీరు ఏ విధంగా ఇది చేయాలంటే మీరు బల్క్ డాటా తీసుకోండి, బల్క్ ఎస్ఎంఎస్ ప్యాకేజ్ అలాంటివి తీసుకున్నారంటే మీరు ఈ ఎస్ఎంఎస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎంఎస్ ప్యాకేజ్ ద్వారా మీరు కస్టమర్ కి ఎస్ఎంఎస్ ని పంపిస్తున్న అంటే ఒక ఫెస్టివల్ అనుకోండి, ఏదున్నా గానీ మన మెడికల్ షాప్స్ నుంచి మనము వాళ్ళకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఇన్విటేషన్ స్పెషల్ గా మీరు వాళ్ళకు ఏదున్నా వాళ్ళ బర్త్డే కావచ్చు అప్పుడప్పుడు మీరు క్యారీ చేయండి. మీ దగ్గర వచ్చే వాళ్ళకు మీ బర్త్డే ఏంటి సార్, ఎప్పుడు ఏంటనేది సిఆర్ఎం ముందు మాట్లాడుకుందాం. సిఆర్ఎం లో ఇవన్నీ కూడా వస్తాయి. సో సిఆర్ఎం లో మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వాళ్ళది ప్రొఫైల్ ఏదైతే ఉందో చిన్న మీరు ఎస్ఎంఎస్ లో మీరు పంపించే ముందు ఏం చేయాలంటే ఒక చిన్న ఫామ్ ఒకటి క్రియేట్ చేయండి. మన మెడికల్ షాప్ రిలేటెడ్ ఒక చిన్న ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ లో మీరు నేము, ఏజీ ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒక ప్రొఫార్మా మీరు క్రియేట్ చేసుకొని ఆ ప్రొఫార్మాలో ఆయన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి. సో గ్యాదర్ చేసుకుంటే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం. మనము బిఎంఐ మిషన్ ఉంటుంది, అక్కడ మీరు చెకప్ చేసుకుంటారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ కస్టమర్ రిపీటెడ్ వచ్చే సార్ లాస్ట్ మంతే మీరు ఇది చేశారు అలాంటి మీ దగ్గర ఉన్నప్పుడు ఎస్ఎంఎస్ నుంచి మనము సర్వీస్ బాగా ఇవ్వచ్చు. అండ్ మీరు యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయించుకోండి. మీకు మీ యొక్క మెడికల్ షాప్ రిలేటెడ్ యాప్ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీది మంచిగా బిజినెస్ రన్ అవుతుంది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే డిజిటల్ లోకి వెళ్ళిపోయి యాప్ కూడా మీ మెడికల్ షాప్ యాప్ నుంచి కూడా కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటట్టు మీ యాప్ లోని అన్ని అండ్ వెబ్సైట్ ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ సర్జికల్ ప్రోడక్ట్ అండి. చాలా మెడికల్ షాప్ లో సర్జికల్ ప్రోడక్ట్ ఉండవు. సో సర్జికల్ ప్రోడక్ట్ ఈ రోజుల్లో ఏ సర్జరీస్ అయినా కూడా సర్జికల్ ప్రోడక్ట్ తక్కువ ఉంటాయి. స్టాండ్స్ కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో కమోడ్స్ టైప్ లో కానీ ఇవన్నీ కూడా సర్జికల్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటాయి. సో సర్జికల్స్ రిలేటెడ్ అండ్ బోన్ రిలేటెడ్ అంటే మనకున్న ఆర్థో రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థో ఇవన్నీ కూడా మనము పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర అన్ని దొరుకుతాయని కస్టమర్ కి ట్రస్ట్ కల్పించాలి. ఒకవేళ మన దగ్గర లేకుంటే తెప్పించి ఇవ్వగలగాలి. తెప్పించి సర్వీస్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనతో ట్రావెల్ అవుతారు. అండ్ ఆయుర్వేదిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఎక్కువ వాడుతున్నారు. సో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కూడా మన మెడికల్ షాప్ లో దొరికేటట్టు కాస్మెటిక్స్ అండ్ ఆయుర్వేదిక్స్ ఇవి కూడా మీరు పెట్టుకున్నట్లయితే వచ్చే కస్టమరు ఆయనకి ఇంకో రిక్వైర్మెంట్ ఉంది, ఇంకో షాప్ కి పోకుండా మన దగ్గరే దొరికినప్పుడు ఆయుర్వేదిక్ ఐటమ్స్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ ఆయుర్వేదిక్ లోషన్స్ కానీ ఇలాంటివి అన్ని కూడా ఈ ప్రోడక్ట్ అన్ని కూడా మన దగ్గర మనం పెట్టుకొని ఉండాలి. హెల్త్ క్రీమ్, సన్ క్రీమ్ ఇలాంటి అన్ని కూడా మన దగ్గర ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నట్లయితే కస్టమర్ కి ఆటోమేటిక్ గా మన దగ్గర ఒక మెడికల్ కోసము వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తాడు. సో ఇలాంటివి అన్ని కూడా మనం పెట్టుకోవాలి. ఇన్ స్టోర్ ప్రమోషన్స్ అండి. మన ఇన్ స్టోర్ ప్రమోషన్స్ ఏముంటాయంటే ఇన్ స్టోర్ ప్రమోషన్స్ ఎలా చేస్తామంటే మనకు యానివర్సరీస్ ఉన్నాయి, ఫ్లాష్ సేల్ అంటాం దీన్ని. ఫ్లాష్ సేల్ గురించి ఇంత ముందు వీడియోలో నేను లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఫ్లాష్ సేల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటామంటే మెడికల్ స్టోర్ యానివర్సరీ ఉండొచ్చు, 15th ఆగస్టు, జనవరి ఫెస్టివల్ ఎనీ దీపావళి, దసరా ఎలాంటి ఫెస్టివల్స్ అయినా ఫ్లాష్ సేల్ ఇవ్వండి. ఫ్లాష్ సేల్ అనేది డీప్ గా వెళ్ళాలంటే నేను లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, నేను రఫ్లీ ఇచ్చేస్తున్నాను. సో ఫ్లాష్ సేల్ లో మీరు మంచి బిజినెస్ తీసుకోవచ్చు. ఫ్లాష్ సేల్ ద్వారా ఏదో ఒక ఆఫర్ కండక్ట్ చేయండి. మనకు వచ్చేసి ఆగస్టు 15th. సో మనకు ఆగస్టు 15th రోజు ఒక ఆఫర్ ప్రొవైడ్ చేసేయండి. అండ్ లీఫ్లెట్ ఒక క్రియేట్ చేసి మహా అయితే ఒక 5,000 10,000 లీఫ్లెట్ చేసి పేపర్ యాడ్స్ ఇవ్వండి. సో ప్రోడక్ట్ ఇంత డిస్కౌంట్ అని చెప్పి మీరు ఇవ్వచ్చు. దాని ద్వారా కూడా మీకు మార్కెట్ అనేది ఈజీగా మీకు గ్రో అవుతుంది. అండ్ మీ దగ్గర ఒక స్లిప్ ఉండాలండి, ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ. ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ని బట్టి ఏ విధంగా అప్డేట్ అవ్వాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అందరినీ కాపీ కొట్టడం కాకుండా అందరిలాగా మనము వెళ్ళడం కాకుండా మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను, మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని మనము కొత్త క్రియేటివ్ చేసుకోవాలి. మనకున్న షాప్ ఎలా ఉంది ఏంటి, మనకున్న షాప్ నీట్గా ఉందా లేదా, ప్రతి ఐటమ్స్ ఏదైతే ఉందో అన్ని కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర రాక్ ఏవైతే ఉన్నాయో ఆ రాక్ లో ఎక్కడ ఏముండాలో అవి పెట్టామా లేదా, ఇవన్నీ కూడా చెకప్ చేసుకుంటే వెరీ ఇంపార్టెంట్. మీకు కూడా స్ట్రగుల్ ఉండొద్దు. అండ్ మీ దగ్గర మ్యాన్ పవర్ కూడా ఇంపార్టెంట్. మీరు మ్యాన్ పవర్ బాగా సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఒకరు అండ్ స్టోర్ లో ఎంతమంది ఉండాలి ఇవన్నీ కూడా మీరు మేనేజ్ చేసుకొని కీప్ ఆన్. కస్టమర్ కి ఇబ్బంది సర్వీస్ బాగుంటే ఆటోమేటిక్ గా మన దగ్గర కస్టమర్ కూడా పెరుగుతారు. అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ అంటే ఏం లేదు, మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి. వెబ్సైట్ లో ఒక బ్లాగ్, మనకు వెబ్సైట్ అనేది ఉండాలి. మన మెడికల్ షాప్స్ కి
అఫీషియల్ మెయిల్స్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అందులో మనం ఇస్తున్న సర్వీస్, మన దగ్గర కొన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇమేజెస్ అవన్నీ కూడా అందులో అప్లోడ్ చేయండి. ఆ విధంగా మీరు బ్లాగ్లోకి వెళ్ళి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కస్టమరు మన దగ్గర మనది బ్రాండింగ్ చూసి అండ్ వెబ్సైట్ సెర్చ్ చేసి దాని ద్వారా మనకు ఎక్కువ మంది కస్టమర్స్ అనేది కీప్ ఆన్ రీచ్ అవుతుంటారు. అండ్ లాస్ట్ వచ్చేసి కన్క్లూషన్ ఏంటంటే ఒకటండి, కన్క్లూషన్ ఏం లేదు, న్యూ ఐడియా, ఎవ్రీడే న్యూ ఐడియాస్. ఎందుకంటే స్టోర్లో మీరే ఉంటారు, నేను చెప్తున్నాను అంతే, నాకున్న ఐడియాస్ని మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. బట్ 24/7 మీరు ఏదైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షాప్ ఓపెన్ చేసుకునే ఉంటారు కాబట్టి మీరు ఆలోచించండి, మీ సొంత ఆలోచనలు ఆలోచించండి, ఎలా ఉంటే బాగుంటుంది, మన స్టోర్లో ఏం లేదు అన్ని పెట్టామా, ఒకవేళ ఇలా కాకుంటే ఇంకో విధంగా ప్లాన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. మీ యొక్క నమ్మకమే మీకు గెలిపిస్తుంది, మీ యొక్క నమ్మకంతోటే మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ నమ్మకమే మీకు గెలిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓన్ ఐడియాస్ కీప్ ఆన్, అంటే మనకు ఈ యొక్క సమాజము, ఈ యొక్క మనకు నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ రోజుల్లో మనకు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనం కూడా టెక్నాలజీని యూజ్ చేయాలి, మనం కూడా ఒక అడుగు ముందుకెళ్ళాలి, కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే మనకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, మన బిజినెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోతో పాటు చాలా వీడియోస్ నేను మన సబ్జెక్ట్, ఈ ఛానల్ యొక్క సబ్జెక్టే అదండి, లెర్న్ టు ఎర్న్. సో ప్రతి ఒక్కరం లెర్నింగ్ పీరియడ్ లోనే ఉంటాము అండ్ ఎర్నింగ్ పీరియడ్ లోనే ఉంటాం కాబట్టి ప్రతి రోజు కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. వీడియో పెద్దగా అవుతుందంటే సబ్జెక్ట్ పెద్దగా ఉంటేనే వీడియో లెంత్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేయండి, కామెంట్స్ లో రాయండి, ఏవైనా పాయింట్ మిస్ అయినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను, దాని మీద లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ, ఈ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్ కావాలంటే నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ, జై హింద్.